హాయ్ అండి. రోజు మనం బ్రేక్‌ఫాస్ట్‌ని హాట్‌గా తింటాం. మరి ఈ సమ్మర్‌లో మనం చిల్డ్ బ్రేక్‌ఫాస్ట్ తింటే వినడానికే బావుంది కదూ! తినడానికి కూడా చాలా బావుందండి. యాక్చువల్లీ ట్రయల్ పర్పస్ మీద చేశాను కానీ ద రెసిపీ కేమ్ ఔట్ వెరీ వెల్ అనమాట. టేస్టీగా ఉంది. హై ప్రోటీన్ రిచ్ అండ్ విత్ బటర్ మిల్క్. సో, గట్‌కి మంచిది. సో, మీరు మస్ట్ ట్రై రెసిపీ అండి ఇది. దీని పేరు చిల్డ్ మూంగ్ దాల్ బటర్ మిల్క్ బటన్ ఇడ్లీ అండి. ట్రయల్ పర్పస్ మీద చేశాను కాబట్టి చేసేటప్పుడు షూట్ అయితే చేయలేదండి. కానీ చేసిన తర్వాత అయితే మాత్రం నేను రెసిపీని షూట్ చేశాను. సో, రెసిపీ ఎలా చేయాలో నేను చెప్తాను వినండి. ఏం లేదు, మూంగ్ దాల్ అంటే పెసరపప్పుని బాగా నానబెట్టేసుకోవాలి. ఒక 4 అవర్స్, 5 అవర్స్ ఆర్ ఓవర్ నైట్ అయినా నానబెట్టేసుకోవచ్చు. నానబెట్టేసుకున్న ఈ పప్పుతో పాటు మనము ఇంత పెద్ద అల్లం ముక్కని కూడా బాగా ఆ పెసరపప్పుతో పాటు మనం మిక్సీ పట్టేసుకోవాలి. దీనిలో పాటు మనము సాల్ట్, ఇంగువ, చిన్న పసుపు, తర్వాత సోడా పొడిని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక 10 to 15 మినిట్స్. ఆ తర్వాత బటన్ ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, దానిలో మనము ఇడ్లీస్ లాగా దీన్ని వండేసుకోవాలి. ఈ ఇడ్లీస్ ని మనము కాస్త వామ్ వాటర్ లో షిఫ్ట్ చేయాలి. ఇడ్లీస్ అయిపోయిన తర్వాత షిఫ్ట్ చేస్తే అవి పఫీగా తయారవుతాయి అన్నమాట. అవి ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఆ 5 మినిట్స్ నానే లోపల మనము బటర్ మిల్క్ ని తయారు చేసుకుందాం. ఈ బటర్ మిల్క్ ఏం కావాలంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర అండ్ వెల్లుల్లి ప్లస్ కొబ్బరి, ఈ 5 కలిపి బాగా మిక్సీ పట్టేయాలి. ఈయంతో పాటు పెరుగును కూడా వేసి బాగా మిక్సీ పట్టేయాలి. ఇదంతా కూడా కొంచెం బాగా లిక్విడ్ గా మనం బటర్ మిల్క్ ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవాలి. ఆల్రెడీ సోక్ అయిపోయిన ఈ ఇడ్లీస్ ని కొంచెం వాటర్ ని తీసేసి దీంట్లోకి షిఫ్ట్ చేసేయాలి. బాగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే ఒక 10 to 15 మినిట్స్ చిల్ గా అయిపోతే తర్వాత హ్యాపీగా తినేయడమే. ఎలా ఉంటుందో ఇంత ప్రాసెస్ కదా అని అనుకున్నాను. టేస్ట్ ఇస్ వెరీ వెరీ గుడ్ అండి. అండ్ మీ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. సో, కంపల్సరీగా ట్రై చేయండి, ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో.